ఒక సినిమా ఒక ఇండస్ట్రీ ఫేట్ని చేంజ్ చేసింది. ఆ సినిమా వల్ల ఆ ఇండస్ట్రీ ఇండియన్ సినిమాని ఇంకా రూల్ చేస్తుంది. ఆ సినిమా ఏంటో తెలుసు కదా. బాహుబలి సిరీస్ ఇచ్చిన సక్సెస్ వల్ల ఇన్స్పైర్ అయ్యి ఆ తర్వాత ఎన్నో పాన్ ఇండియన్ మూవీస్ వచ్చాయి. కానీ స్టిల్ బాహుబలి 2 రికార్డ్స్ని అయితే రిటర్న్ చేయలేకపోయాయి. పుష్ప 2 కేమ్ విత్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ది మూవీ ఆల్సో పర్ఫార్మ్డ్ వెల్. అయినా బాహుబలి 2 రికార్డ్స్కి దగ్గరగా వచ్చింది కానీ బీట్ చేయలేదు. అయినా ఎక్కడ బాహుబలి 2 వచ్చిన ఇయర్, ఎక్కడ పుష్ప 2 వచ్చిన ఇయర్ ఏమైనా సంబంధం ఉందా? పుష్ప 2 టికెట్ ప్రైసెస్ ఎక్కడ, బాహుబలి 2 టికెట్ ప్రైసెస్ ఎక్కడ? పుష్ప 2 బాహుబలి 2కి దగ్గరగా వచ్చిన పుష్పకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కంపేర్ టు బాహుబలి. ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీ రికార్డ్ దంగల్కి ఉన్న ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్ మూవీ అయితే బాహుబలినే. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బాహుబలి సిరీస్ తన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని వినుము. జై మహేశ్వరి. దానికి కారణం చాలా మంది ఉన్నారు. వాళ్ళు పడ్డ అన్ని కష్టాలు బాహుబలికి అచీవ్మెంట్స్ లాగా మారాయి. 2017లో వచ్చిన బాహుబలి 2 రికార్డ్స్ ఇంకా ఏ పాన్ ఇండియన్ సినిమా కొట్టలేకపోతుంది. ఎందుకు? పుష్ప 2 తప్ప ఇంకా ఏ సినిమా బాహుబలి 2 కలెక్షన్స్కి దగ్గర కూడా రాలేదు. ఇంకా ఎన్ని రోజులు బాహుబలి 2 రికార్డ్స్ అలానే ఉంటాయి? ఎందుకు? బాహుబలి సిరీస్ చాలా స్పెషల్ సిరీస్. ఏ సినిమా ఫ్యూచర్లో బాహుబలి 2 రికార్డ్స్ని కొడుతుంది? అసలు బాహుబలి సిరీస్ ఇంత క్రేజ్ని ఎలా సంపాదించుకుంది? దానికి గల కారణాలేంటి? దాని వెనకాల ఎవరున్నారు? వై ఈజ్ బాహుబలి గ్రేట్? ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీని గురించి కూలంకుషంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా నువ్వు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. ఏంటి మామ ఇది? నేను నువ్వు టీఎఫ్ఐ బానిసలం. నువ్వే సపోర్ట్ చేయకపోతే ఎలా? సర్లే, అయ్యిందేదో అయ్యింది కానీ వెంటనే సబ్స్క్రైబ్ కొట్టేసి లైక్ కూడా కొట్టాయి. చూడు, ఇప్పుడు గుడ్ బాయ్లా ఉన్నావు. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది మెయిన్ వీడియో. ఆఫ్టర్ ఈగ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారు ఎప్పటి నుండో అనుకుంటున్న బాహుబలి సినిమాని స్టార్ట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. సో దాంతో బాహుబలి సినిమాకి సంబంధించిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి లీడ్ రోల్స్కి వేరే యాక్టర్స్ని అనుకున్న వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత మెయిన్ లీడ్కి ప్రభాస్ అని, ఆయనకి అగనిస్ట్గా రానాని, యాక్ట్రెస్గా అనుష్కని, ఇలా కాస్టింగ్ క్రూని సెలెక్ట్ చేసుకుని బాహుబలిని స్టార్ట్ చేశారు. సినిమా స్టార్ట్ అవ్వకముందే ఎస్ఎస్ రాజమౌళి గారు పెద్ద సినిమా ప్లాన్ చేశారు. ఈసారి ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు అని జనాల్లోకి వెళ్ళింది. ఎస్ఎస్ రాజమౌళి గారు ఎలా తీస్తారో అని ఆడియన్స్లో స్ట్రాంగ్ ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. మెల్లమెల్లగా బాహుబలి నేమ్ ఇంకా బాగా సర్క్యులేట్ అయింది. 6th జూలై 2013 బాహుబలి 1 షూట్ స్టార్ట్ అయింది. 2013 డిసెంబర్ టైంకి బాలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీ ధూమ్ 3 విత్ 600 crores గ్రాస్ కలెక్షన్స్ దగ్గరలో ఉంది. ఆ టైంకి మన తెలుగులో హైయెస్ట్ కలెక్షన్స్ మూవీ అత్తారింటికి దారేది విత్ 129 crores గ్రాస్ కలెక్షన్స్. అసలు ఏమైనా సంబంధం ఉందా మన మార్కెట్కి హిందీ మార్కెట్కి మన మార్కెట్కి మధ్య డిఫరెన్స్ చాలా హైగా ఉంది. బడ్జెట్ రిస్క్ అండ్ ఆడియన్స్ చూస్తారో లేదో, బాహుబలి తేడా కొడితే అందరి కెరీర్లు ఏమైపోతాయో కూడా ఐడియా లేదు. ఇలా ఎన్నో క్వశ్చన్స్ ఉండే. ఫైనల్గా ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్గా 10th జూలై 2015 బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయ్యింది. Telugu first day it was a very bad talk. No, they were expecting too much Rajamouli and me. Right. Suddenly Katappa comes and kills the hero. And they didn't like it. It was shock and it was abrupt cut. So they never saw a film like that. And they didn't expect that and they were a little worried. For little afternoon, evening, it was a very bad talk. And I said, I read, Gaya. బాహుబలి 1 గయా. డే 1 నుండి బాహుబలికి నెగిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ పోర్షన్ చాలా మందికి నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎటు కాకుండా సినిమాని ఫినిష్ చేశారని అన్నారు. ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇలా ఎన్నో ఆటుపోటుల మధ్య ఫైనల్గా బాహుబలి ది బిగినింగ్ వరల్డ్ వైడ్గా 576 crores సాధించింది. ఒక రీజనల్ ఫిల్మ్ ఇలాంటి వండర్స్ అప్పటి వరకు చేసిందే లేదు. కానీ బాహుబలి డిడ్ ఇట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనిది ఒక హిస్టరీని క్రియేట్ చేసింది బాహుబలి. దాంతో బాహుబలికి పనిచేసిన వాళ్ళందరికీ మంచి పేరు వచ్చింది. ప్రభాస్ పాన్ ఇండియన్ యాక్టర్ అయ్యాడు. ఎస్ఎస్ రాజమౌళి గారు ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అయ్యారు. రానా, అనుష్క అండ్ తమన్నా ఇలా సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ మేము బాహుబలిలో పనిచేసామని గర్వంగా చెప్పుకునే స్థాయికి బాహుబలి 1 తీసుకెళ్ళింది.
బాహుబలి ది బిగినింగ్ మంచి కలెక్షన్స్ని అండ్ రికగ్నైజేషన్ని సాధించింది. దీనితో ఆగిపోలేదు. పార్ట్ 1 ఇచ్చిన సక్సెస్ వల్ల పార్ట్ 1 క్లైమాక్స్ ఏదైతే ఇనిషియల్గా బాగాలేదన్నారో అదే సినిమాకి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ని తీసుకొచ్చింది. సో దాంతో పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఒక సినిమా కోసం ఇండియన్ ఫిలిం ఆడియన్స్ అంతలా వెయిట్ చేయలేదు. ఆ రేంజ్లో బాహుబలి 2 కోసం ఇండియన్ ఫిలిం ఆడియన్స్ వెయిట్ చేశారు. 28 ఏప్రిల్ 2017 బాహుబలి 2 రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఏమైంది? రిలీజ్ అయిన డే 1 నుండి బ్లాక్ బస్టర్ టాక్. సినిమా అదిరిపోయింది అని సినిమా రిలీజ్ అయిన 10 డేస్లోనే 1000 crores టచ్ చేసింది. దీన్ని బట్టి ఇమాజినేషన్ చేసుకోండి సినిమా ఏ రేంజ్లో టాపులు వేసిందో. ఇన్ఫ్యాక్ట్ బాహుబలి 2కి టికెట్ ప్రైసెస్ మరీ అంత హై కూడా లేవు. అర్థం చేసుకోండి బాహుబలి 2కి ఎంత క్రేజ్ ఉందో అప్పట్లో. ఇప్పటికీ కూడా హై టికెట్ ప్రైసెస్ పెట్టినా కానీ బాహుబలి 2 సినిమా రికార్డ్స్ని కొట్టలేకపోతున్నారంటే బాహుబలి రేంజ్ ఏంటో అర్థమైందా రజా? ఇప్పట్లో బాహుబలి 2కి హైయెస్ట్ టికెట్ ప్రైసెస్ ఏం రాలేవు, జస్ట్ డీసెంట్ హైక్స్ ఇచ్చారంతే. దాంతోనే బాహుబలి 2 ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే నెంబర్ 1 కలెక్షన్స్ సాధించిన మూవీ అయింది దంగల్ని దాటి. అక్కడి నుండి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ధైర్యం వచ్చింది. మంచి కంటెంట్తో పాన్ ఇండియన్ వైడ్గా సినిమాని ప్లాన్ చేయొచ్చని బాహుబలి ధైర్యం ఇచ్చింది. ఎక్కువ బడ్జెట్ పెట్టైనా పాన్ ఇండియన్ వైడ్గా సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు సౌత్ ఫిల్మ్ మేకర్స్. దాంట్లో కేజీఎఫ్ అండ్ త్రిబుల్ బాగా ఆడాయి. బట్ అయినా బాహుబలి 2 రికార్డ్స్ని అయితే బీట్ చేయలేకపోయాయి. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు ట్రై చేశాయి, అయినా కూడా బాహుబలి 2 రికార్డ్స్ అయితే టచ్ చేయలేదు. ఓన్లీ పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్స్కి దగ్గరగా వచ్చింది, బట్ బాహుబలి 2 అయితే బీట్ చేయలేకపోయింది. మరి బాహుబలి స్పెషల్ అవ్వడానికి కారణాలేంటి? ఒకడు తను నమ్మిన దానికోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎన్నో డౌట్స్, ఎంతో నెగిటివిటీని దాటి చీకటిని చీల్చుకుంటూ వచ్చిన సూర్యుని లాగా టీఎఫ్ఐకి కొత్త వెలుగు ఇచ్చాడు. తన సమర్థతతో, కృషితో ఎంతో మందికి ఆశాజ్యోతయ్యాడు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి కొత్త రాత రాశాడు. ఆయనే మన ఎస్ఎస్ రాజమౌళి గారు. బాహుబలి సిరీస్ స్పెషల్ ఫిలిం అవ్వడానికి రీజన్స్. నెంబర్ 1 ఎస్ఎస్ రాజమౌళి అండ్ ఈజ్ విజన్. ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి లాంటి ప్రాజెక్ట్ని తన మీద వేసుకుని రిస్క్ తీసుకున్నారు. ఆయనకి సినిమా మీద ఉన్న నమ్మకం, ఆయన మీద నమ్మకం, ముఖ్యంగా ఆయన బాహుబలి సక్సెస్ని ముందే చూశాడు. ఎంతో కష్టాన్ని కూడా ఇష్టంతో, తన ప్యాషన్తో సినిమాని బాగా చెక్కాడు మన రాజమౌళి గారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఎక్కడా రిలాక్స్ అవ్వలేదు. సినిమాని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలి, ఎలా పాన్ ఇండియన్ ఆడియన్స్ని థియేటర్ దాకా రప్పించాలని ఎన్నో ప్రమోషన్స్ చేశారు. అప్పటి వరకు అలాంటి ప్రమోషన్స్ ఎంటైర్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఎవరూ చేయలేదు. అలాంటి ప్రమోషన్స్ చేశారు. ఇండియా మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా బాహుబలి అనే సినిమా వస్తుందంట, ఎలా ఉంటుందో అని మొత్తం ఇండియన్ సినిమా ఆడియన్స్ అందరూ కూడా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలాగా చేశారు. బాహుబలి సిరీస్ మొత్తాన్ని ఆయన తన భుజాల మీద వేసుకొని సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీగా మార్చారు. బాహుబలి ఎందుకు గ్రేట్ అంటే దానికి మెయిన్ ఆన్సర్ ఎస్ఎస్ రాజమౌళి గారే. నెంబర్ 2 ప్రభాస్ అన్న టైం ఇన్వెస్ట్మెంట్. బాహుబలి మనకి ఒక సినిమా మాత్రమే, దాని వెనుక ప్రభాస్ అన్న ఎంతో డెడికేషన్ ఉంది. ఆయన బాహుబలి కోసమే ఎన్నో ఇయర్స్ ఓన్లీ బాహుబలికి మాత్రమే టైం ఇచ్చాడు. ఈ రోజులో ఎన్నో ఫిలిమ్స్ వస్తున్నాయి. ఒక యాక్టర్ ఇంతలా ఇన్ని ఇయర్స్ ఒక ప్రాజెక్ట్కి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు, అది కూడా ఇంకో ఫిలిం యాక్సెప్ట్ చేయకుండా. ప్రభాస్ అన్న అంత సపోర్ట్ ఇచ్చాడు కాబట్టే బాహుబలి స్పెషల్ అయింది. ఈవెన్ దో రాజమౌళి గారు సినిమా విషయంలో కొన్నిసార్లు డల్ అయినా కానీ, డార్లింగ్ మనం ఎలాంటి సినిమా చేస్తున్నామో తెలుసు కదా, ఇది పాన్ ఇండియన్ సినిమా అని రాజమౌళి గారికి అండగా ఉన్నారంట. ఒక యాక్టర్ ఇంతలా సపోర్ట్ ఇవ్వడం కూడా సినిమాకి పాజిటివ్ అయింది. మనం బాహుబలి క్యారెక్టర్లో ప్రభాస్ అన్న తప్ప ఇంకెవరిని ఇమాజినేషన్ చేసుకోలేం, అలా యాక్ట్ చేశాడు ప్రభాస్ అన్న. నెంబర్ 3 అదర్ కాస్ట్ అండ్ క్రూ. బాహుబలి గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ అన్నకి మాత్రమే ఇది ఇంపార్టెంట్ ఫిలిం కాదు, అలానే రానాకి, అనుష్కకి, అదర్ లీడ్ యాక్టర్స్కి కూడా ఈ సినిమానే ఫ్యూచర్. బాహుబలి కోసం వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారో తెలుసు కదా. ప్రభాస్ అన్నతో పాటు వీళ్ళు కూడా బాహుబలికి ఎంతో టైం ఇచ్చారు. బాహుబలి సక్సెస్ వెనకాల ఎంటైర్ టీం ఉంది.
నెంబర్ 4 ప్రమోషన్స్. బాహుబలి టీం చేసిన ప్రమోషన్స్ అన్నీ ఇన్ని కావు. ఎంటైర్ ఇండియా మొత్తం తిరిగి ప్రమోషన్స్ చేశారు. సినిమా షూటింగ్ స్టేజ్లో కాకుండా ప్రమోషన్స్లో కూడా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సినిమాని లాస్ట్ మినిట్ వరకు రిలీజ్ వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రమోషన్స్ చేయడానికి. దానివల్ల సినిమా మీద హైప్ క్రియేట్ అయింది. నెంబర్ 5 ఇట్ సాటిస్ఫైడ్ ది ఆడియన్స్. సినిమాని ఎంత బాగా ప్రమోట్ చేసినా సినిమా బాగలేకపోతే ఏంటి లాభం? ప్రమోషన్స్ చేసినా మనీ కూడా భారమే సినిమా బాగాలేకపోతే. కానీ ప్రమోషన్స్ని ఎంత బాగా చేశారో సినిమాని కూడా అంత బాగా తీశారు. అందువల్ల సినిమా ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అయ్యింది, బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇన్ఫ్యాక్ట్ బాహుబలి 2 ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుంది. ఈ రోజులో హైప్ని బాగా బిల్డ్ చేస్తున్నారు. తర్వాత సినిమా చూస్తే సినిమాలో ఏమీ ఉండడం లేదు. బట్ బాహుబలి 2 ఒకటే అనుకుంటా రీసెంట్ టైమ్స్లో హైప్ని ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేసిన సినిమా. నెంబర్ 6 క్రాస్డ్ బౌండరీస్. ఒక రీజనల్ ఫిలిం ఎంటైర్ ఇండియన్ రూల్ చేసిందంటే మాటలా? ఇలా ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశాయి? ఒక్కటి కూడా లేదు. ఎవరు చేయని పని బాహుబలి చేసింది కాబట్టే బాహుబలి ఎంతో సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ అయ్యింది. నెంబర్ 7 ఆల్ వర్క్డ్. బాహుబలి సిరీస్లో ఏది వర్కౌట్ కాలేదో చెప్పండి? కామెడీ, యాక్షన్, డ్రామా, మదర్ సెంటిమెంట్ ఇలా చాలా విషయాల్లో బాహుబలి ఎక్కడా మనల్ని డిసప్పాయింట్ చేయలేదు. అన్ని ఎలిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఫైనల్లీ బాహుబలి ఒక సినిమా కాదు, బాహుబలి ఒక ఎమోషన్. బాహుబలి పాత్ బ్రేకింగ్ మూవీ. అందుకే బాహుబలి సిరీస్ ఒక స్పెషల్ సిరీస్. ఇప్పటికీ నాకు ఇన్స్టెంట్గా రోమాలు నిక్కపొడుచుకోవాలంటే నేను బాహుబలి 2 పబ్లిక్ టాక్ చూస్తా. హిందీ ఆడియన్స్ మన సినిమా చూసి వాళ్ళు ఏం చెప్పారో వింటుంటే నాకు ఇప్పటికీ నా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. కావాలంటే మీరు ట్రై చేయండి, మీకు వస్తాయి గూస్ బంప్స్. पिक्चर सुपर डुपर हिट बाहुबली सबको देखनी चाहिए. और जो प्रभास ने काम किया वो तीनों खान का बाप है बाप प्रभास. तारीफ करूं क्या उसकी जिसने बाहुबली बनाया, डायरेक्टर राजा मौली. मैं फिल्में तो 40 साल से देख रहा हूँ लेकिन ऐसी फिल्म कभी देखी नहीं मैंने. బాహుబలి క్రియేట్ కాదు, దానికి పని చేసిన ప్రతి ఒక్కరూ బాహుబలిని క్రియేట్ చేశారు. మరి ఫ్యూచర్లో ఏ సినిమా మన బాహుబలి 2 రికార్డ్స్ని లేపేస్తుందంటే తెలుసు కదా, మన SSMB 29th ఫిలింకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సినిమా బాహుబలి 2 రికార్డ్స్ లేపేసి కొన్ని సంవత్సరాలు ఈ సినిమానే నెంబర్ 1 రికార్డ్స్ కలిగి ఉంటుందనిపిస్తుంది. చూద్దాం, దానికి చాలా టైం ఉంది. ఈ లోపు సలార్ 2, కల్కి 2 కూడా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది బాహుబలి మీద మా స్పెషల్ వీడియో. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహిస్తారని భావిస్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాహుబలి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఒకవేళ మీరు ప్రభాస్ అన్న ఫ్యాన్ అయితే జై రెబల్ స్టార్ అని కామెంట్ చేయండి.